ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకప్పుడు పెళ్లిళ్లను ఘనంగా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డివోర్స్ను దాన్ని కూడా ఒక సెలబ్రేషన్ లాగా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. జార్ఖండ్లో ఓ తండ్రి తన కూతురుకి విడాకులు ఇప్పించి ఇంటికి తీసుకొచ్చి ఎంతో గొప్పగా భారీ పార్టీ ఏర్పాటు చేశారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈవెంట్ అరేంజ్ చేశారు. ఇంకొక వైపు హర్యానాలో ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చి ఏకంగా డివోర్స్ పార్టీ, బ్రేకప్ పార్టీ అనేది కూడా ఇచ్చి ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేశాడు. అంతేకాదు, తన జీవితం ఎంత బాగుందో తన భార్య ముందే పార్టీ చేసుకుంటున్నాను అనేది తెలియడానికి ఏకంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమె ముందే పార్టీ చేసుకున్నాడు. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి డివోర్స్ పార్టీస్, బ్రేకప్ పార్టీస్ ఎందుకు పెరిగిపోతున్నాయి? ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు ఒక ఆవిడ భర్తకి డివోర్స్ ఇచ్చేసి అతని ఫొటోస్ని కాలబెట్టి కాలుతో తొక్కేసి తను ఎంత హ్యాపీగా ఉన్నానో ఎక్స్ప్రెస్ చేయాలన్నట్టుగా అందరికీ నా డివోర్స్ జరిగిపోయింది, నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో చూడండి లైఫ్ని అన్నట్టుగా చేసింది. ఇప్పుడు హర్యానాలో ఒక అతను నా భార్యతో నేను విడిపోయాను డివోర్స్ పార్టీ అంటూ ఒక వీడియో పెడితే దాదాపు 60 లక్షల మంది చూశారు కొద్ది రోజుల్లోనే ఆ వీడియోని. అంతేకాదు అతన్ని అభినందిస్తున్నారు. ఇటు చూస్తే ఓ తండ్రి కూడా ఇలాగా కూతురికి విడాకులు ఇప్పించేసి ఆమె కోసం ఓ పార్టీ చేశాడు. ఎందుకంటే మెంటాలిటీస్ ఇలా మారిపోతున్నాయి. చివరికి మా విడాకులు అని చెప్పి దాన్ని కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటారు? అవును, ఇప్పుడు అందరికీ కూడా బాగా ఫైనాన్షియల్గా బాగుంటున్నారు. అందరూ డబ్బు బాగా 2 చేతుల నిండా కాదు, ఇంటి నిండా కూడా డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతోటి అతి స్వేచ్ఛ అయిపోయింది అందరికీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఫెసిలిటీస్, బయట వస్తువులు కూడా అనేక రకాలైనటువంటి రంగుల ప్రపంచం కదా. అందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఈ డబ్బుతోటి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. ప్రతిది అనుభవించాలి. ప్రతి చిన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఫుడ్లు టేస్ట్ చేయాలి. ఎవరికన్నా చాలా తక్కువ మందికి రావచ్చు ఈ ఆలోచన. దానికోసం ఎంత దూరమైనా ఎన్ని టికెట్లన్నా పెట్టుకుని వెళ్ళటం. ఇది ఎలా వెళ్ళగలరా మీరు చెప్పగలరా? డబ్బే కదా. డబ్బు ఉంది, డబ్బు తీసుకొచ్చినటువంటి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛకి తోడు ధైర్యము, ఎవరిని లెక్క చేయనితనము, ఇవన్నీ ఉన్నప్పుడే ఆ కోరికలు నెరవేర్చుకుంటున్నారు కూడా. అలా చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే జెన్యూన్గా వరల్డ్ టూర్ అని చెప్పి చేస్తున్నారు, అది వేరు. అంటే ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు కనీసం అది ఉపయోగపడే పనిలాగా ఏమైనా చేస్తే మనలాంటి వాళ్ళం ఇక్కడ నుంచి అన్ని ప్రపంచ దేశాలు కూడా మనం చూసినంత ఫీల్ అవ్వచ్చు మనం కూడా ఆ వరల్డ్ టూర్స్ చేస్తే. కానీ ప్రత్యేకించి ఫుడ్ కోసము ఎక్కడికైనా వెళ్ళిపోవడం, ఏ టైంలోనైనా వెళ్ళిపోవడం, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడం, ఎటువంటి స్థితిలో నుంచి అయినా సరే వెళ్ళడం. హస్బెండ్ ఉన్నాడా, పిల్లలు ఉన్నారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నారు కూడా. సో అలాంటప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు అంటే డబ్బు తీసుకొస్తున్న మార్పు ఇదంతా. ఇంకొకటి కొత్త చట్టాలు. ఇప్పుడు ఇంకొకటి జెన్యూన్గా చెప్పుకోవాలంటే అలాగ హింసకి అనుభవించిన వాళ్ళు కూడా డివోర్స్ అయిన తర్వాత ఈ రకమైన ఆనందంతో పార్టీలు చేసుకుంటారు. కొంతమంది చూడండి, ఎంత కోటీశ్వర్లైనా, ఎంత పెద్ద సెలబ్రిటీస్, ఎంత డబ్బున్న వాళ్ళైనా భర్తల వల్ల భార్యలు కానీ, భార్యల వల్ల భర్తలు కానీ హింసలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు డివోర్స్ అయితే కనుక ఇలా ఎంత హ్యాపీగా కూడా చేసుకుంటారు సెలబ్రేషన్స్ అనేవి. ఇప్పుడు ఆ ట్రెండ్, ఆ ఫ్యాషన్ అనేది అన్ని వర్గాల వారికి వచ్చేసింది. కాస్తంత డబ్బు ఉంటే చాలు వాళ్ళ లెవెల్కి తగ్గట్టు సెలబ్రేషన్స్. అంటే ఒక ఇదనే కాదు, పెళ్ళి కానీ, బర్త్డే కానీ, ఏదైనా ఇది కూడా కలిపేసుకుని ఇది ఒక సెలబ్రేషన్. సో డబ్బు అన్నమాట. తర్వాత ఈ చట్టాలు. నేనైతే ప్రధానంగా ఈ రెండే చెప్తాను, డబ్బు, చట్టాలు. ఇప్పుడు ప్రతిదానికి చట్టం చేస్తున్నారు. ఏం పర్వాలేదు, లీగలైజ్ చేసి పారేస్తున్నారు. దానివల్లే కదండి ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యకాలంలో మనం ఎన్ని రకాల న్యూస్ మనం చేసాము. దీనికి అంతటికీ కారణం ఏంటి? డబ్బే కదా. ఇప్పుడు బయట బెగ్గింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎంత ఇస్తే తీసుకుంటున్నారు తెలుసా మీకు? నోట్లే ఇవ్వాలి వాళ్ళకి, లేదంటే ఫోన్పే చేయమంటున్నారు. ఫోన్పే. తర్వాత ఫుడ్, మనం ఎక్కడికైనా వెళ్తే ఫుడ్ పెట్టించమని అడుగుతారు. ఫుడ్కి ఎంత అవుతుంది మనకి? అవుతుందా? 100 రూపాయలు లేదే మినిమం నార్మల్ ఫుడ్ రాదు కదా. మనం దానం చేస్తే
రூపాయలు 20 చేస్తాం ఈ రోజులను బట్టి. పాతకాలంలో అయితే రూపాయో 2 రూపాయలు అలా ఇచ్చేవారు కదా. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకోవట్లేదు. తీసుకుంటే పెద్ద నోట్లు అడుగుతున్నారు, లేదా ఫుడ్ పెట్టించండి. బ్రేక్ఫాస్ట్ టైంలో వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎన్ని ఉంటున్నాయి వాళ్ళకు కూడా. సో బ్రేక్ఫాస్ట్ టైంలో ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళి నుంచుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఎవరినైనా అడుగుతారు, ఎక్కడైనా క్లిక్ అవుతుంది కదా, ఎవరో ఒకళ్ళు దానకర్ణలు పెట్టిస్తారు, ఫుల్ అవుతుంది పొట్ట. ఫుల్ ఇంకొకళ్ళని అడుగుతారు, ఏదో నాకు ఇప్పించండి అంటారు, వాళ్ళు ఇప్పిస్తారు. అవి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది కదా వాళ్ళకి పెడతారు. అలా 2-3 అడిగి వాళ్ళ ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్, అలాగే లంచ్, అలాగే డిన్నర్. ఈ మధ్యలో ఏం చేస్తారు? బెగ్గింగ్, డబ్బులు 10-20 నోట్లే ఇస్తున్నారు అందరు. ఇచ్చేవాళ్ళు, ఇవ్వనోళ్ళు ఇవ్వట్లేదు, ఇచ్చేవాళ్ళు మాత్రం అనిపిస్తుంది అనమాట 10 రూపాయలకి ఏమొస్తుంది, నా ఒక్క 10 రూపాయలతోనే వాడి రోజు వెళ్ళిపోతుందా అని ఎవరైనా ఆలోచించుకుంటే ₹1-2 ఇస్తారు. కానీ 10 రూపాయలకి ఏమొస్తుందని చెప్పి 20 ఇచ్చిన వాళ్ళు, 50 ఇచ్చిన వాళ్ళు కూడా నేను చూస్తున్నాను. అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి అది ఎంకరేజ్మెంట్. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎలా పోగవుతుంది, ఆ డబ్బు ఉండబట్టే కదా మన పక్కన మల్టీప్లెక్స్లోకి వచ్చి సినిమా చూస్తున్నాడు. ఆ డబ్బు ఉండబట్టే తాగుతున్నాడు, ఆ డబ్బు ఉండబట్టే వాడు కూడా వేరే వేరే అలవాట్లు, వేరే వేరే రకాల చేష్టలు చాలా ఉంటాయి వాళ్ళకి, ఒకటే కాదు. సో డబ్బు ఉండబట్టే కింద నుంచి పై స్థాయి వరకు ఏమైనా ఎలా అయినా చేయడానికి సాహసిస్తున్నారు, చేయగలుగుతున్నారు. అడిగేనాదుడు లేడు. ఇంకా పక్క నుంచి ఏంటి, లీగలైజ్ చేయటం చాలా విషయాలు. ఇవన్నీ చేయటం వల్ల ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి, విడాకుల కేసులు. తర్వాత విడాకులు అయితే ఆ పైశాచిక ఆనందంతో ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం. ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక కారణం ఉంటేనే డివోర్స్ అవుతుంది కదా. అది ఏదో ఇన్నాళ్ళు కాపురం చేసామని బాధపడుతూ విడాకులు తీసుకునేవారు మనకు తెలిసినంతవరకు. ఇప్పుడు ఎలా ఉంది, ఆయన చెప్తున్నాడు కదా, ఒక భూతం వదిలి వెళ్ళిపోయిన వేళ, లేకపోతే ఒక దెయ్యం పట్టి నన్ను దెయ్యం వదిలేసిన వేళ, ఇలాగా ఆయన విమర్శిస్తున్నాడంటే ఆయన చాలా టార్చర్ అనుభవించి ఉంటాడు. ఇలా కొన్ని ఉంటాయి జెన్యూన్ కేసెస్. ఇప్పుడు ఆయన ఆవిడ సిగరెట్ తాగుతుంటే ఈయన యాస్ట్రో పట్టుకుని తిరగడం, ఆవిడ వామిటింగ్ చేసుకుంటే మందు తాగి ఈయన క్లీన్ చేయడము, పబ్బుల్లో వేరే డ్రగ్స్ పౌడర్స్ తీసుకుని పడిపోతే ఆమెను ఇంటికి తీసుకుని రావడం, ఈ చేష్టలన్నీ చేస్తున్నాడు. కాబట్టి భరించాడు. ఆవిడకి వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్, మరి ఈవిడికి ఆయనకి ఎటువంటి ఫిజికల్ అటాచ్మెంట్స్ లేవు. ఈయన వేరే ఆవిడతో పెట్టుకోవడము, మరి ఇతను కూడా పక్క నుంచి చేస్తున్నాడు కదా, ఆమె ఎటు చేస్తుంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఒకరోజు కూడా ఉండలేదు, కానీ కలిసే ఉంటున్నారు. ఎందుకు భరించాడు 3 సంవత్సరాలు? పక్క నుంచి ఇంకోటి వెతుక్కున్నాడు కాబట్టి. అది ఆయనే చెప్పాడు, ఆ అమ్మాయి చెప్పినట్టుంది. మరి నువ్వు కూడా జెన్యున్గా లేవు, కానీ ఆ అమ్మాయి ప్రవర్తన నువ్వు భరించలేకపోయావు కాబట్టి ఇప్పుడు ఈ రకమైన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు. ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టీ ఇస్తానంటున్నాడు. మరి ఇదంతా ఏంటంటే ఆ భరించిన బాధ తాలూకు బాధ అన్నమాట. దాన్ని ఎలా తీర్చుకోవాలంటే ఇలా. ఇది హర్యానా కేసు. ఇంకొకటి కూడా జరిగింది కదా, అది కూడా అంతే. తనకి డివోర్స్ అయింది, మళ్ళీ కూతురుకు కూడా డివోర్స్ అయింది. అంటే వీళ్ళిద్దరూ నిజంగానే బాధలు పడ్డారా? బాధలు పడటం వల్ల అంత టార్చర్ అనుభవించారు కాబట్టే ఇంత పార్టీ చేసుకుంటున్నారంటే అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎక్కువ ఆనందంగా ఎందుకు చేసుకుంటామండి? ఒక బ్రహ్మాండమైన సంతోషం కలిగినప్పుడు, ఒక పెద్ద దరిద్రం వదిలిపోయి ఒక పెద్ద గండం గడిచిపోతేనో కదా అంత ఆనందం వస్తుంది. విడాకుల కేసు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళతోటి ఎంతో కొంత టార్చర్ అనుభవించి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కారణాలు ఉండవు, అది బోరు కొట్టింది వదిలేసాం. ఇప్పుడు తండ్రి ఎటు వెళ్తే కూతురు కూడా ఆధార్లోనే వెళ్ళి ఉండొచ్చు. అది మంచి అవ్వండి, చెడు అవనివ్వండి. ఇక్కడ మనం నిర్ణయించలేం ఏం జరిగింది అనేది. కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు ఆపోజిట్ పర్సన్ మీద, మాకు ఇలా జరిగింది, అలా జరిగింది. ఇప్పుడు వాళ్ళని అడిగినా అంతే చెప్తారు. అంటే ఎవరి మీద నచ్చకపోయినా గిట్టకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఇలాగే పార్టీలు చేసుకుంటారు. ఒక మూవీలో చూసాం మనం, చూడండి, పెళ్ళి అందరిలో చేసుకున్నావు కదా, విడాకులు కూడా అందరిలోనే తీసుకుంటే పెద్ద సెన్సేషనల్ అయింది. ఎందుకంటే అది సెంటిమెంటల్గా చాలా పెద్ద సినిమా, రమ్యకృష్ణ, అది చాలా పెద్ద విషయం అయిపోయింది ఆ రోజుల్లో. అప్పటి వరకు అలా జరగచ్చు, అలా చేయొచ్చు అని ఎవరికి తెలీదు. కానీ అప్పటి నుంచే నేను గమనించింది ఏంటంటే, అప్పటి నుంచి మార్పులు వచ్చాయి ఈ విడాకుల కేసుల్లో. భార్యాభర్తలు దెబ్బలాడుకునేటప్పుడు అందులో అడుగుతుందన్నమాట, ఏంటంటే నా మునుపటి జీవితం తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఇలాంటి డైలాగ్స్ ఏవో ఉంటాయి. అవన్నీ సాధ్యం కావు కదా, మీ ఇద్దరికి ఏదో తేడా రాబట్టే విడిపోయారనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం.
కానీ వెనక్కి అలా మాట్లాడిన డైలాగులు చూపించాడు అందులో. ఎందుకంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి, ఇలాంటి నేర్చుకుంటే ఇలాంటి ప్రశ్నలు మీరు అడగగలిగితే విడాకులు కొంతవరకు ఆగుతాయి, ఆలోచిస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతో నిర్మాతలు రైటర్స్ ఆ రోజుల్లో తీశారు. ఇప్పుడు అది ఏమైంది, మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అందని సామెత ఉంది కదా, ఆ మాటలు నేర్చేసుకున్నారు. దానికి తగ్గట్టు ఇవన్నీ లీగలైజ్ చట్టాలు చేస్తున్నారు, డబ్బులు బాగా ఉంటున్నాయి, ఎవరేం చేసినా సరే ఎవ్వరు చుట్టలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఫ్రీ అయిపోయింది. ఇవన్నీ కారణాలు విడాకులు. మీరు అందులో విక్టిమ్స్ ఉంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు, విక్టిమ్స్ కాకపోయినా అదొక ట్రెండ్ అయిపోయింది, ఇలా చేసుకుంటున్నారు. ఈ బ్రేకప్ పార్టీస్కి మళ్ళీ రూల్స్ కూడా ఉన్నాయి చూసారా? ఆ రూల్స్ను పాటిస్తూ ఆ పార్టీస్ని చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అంటే ఇక్కడ డబ్బు ఉండడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తమ సంతోషంగా ఉన్నామని, లేదంటే స్వతంత్రం వచ్చింది అని మేమేదో ఇంకా గొప్ప పని చేస్తున్నాం, లేదంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక అకేషన్ కావాలి, కారణం కావాలి, అంతే. అసలు ఈ రూల్స్ బాగున్నాయి చూసారా, డిఫరెంట్గా అసలు ఎప్పుడూ వినలేదు. మామూలుగా మనం ఒక పెళ్లి చేస్తే మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాం కదా, కానీ ఇక్కడ ఈ బ్రేకప్ పార్టీ రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇద్దరికి తెలిసిన వాళ్ళు కాకుండా వేరే కొత్త వాళ్ళతో ఆ పార్టీ చేసుకోవాలంట, వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ ఏవి అక్కడ ఉండకూడదు. మళ్ళీ పైగా అరే పెళ్ళి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు వదిలేసావని చాదస్తపు మాటలు చెప్పేవాళ్ళు రావద్దంట, బంధువులు ఉండద్దంట. అసలు ఇవి నాకు నిజంగా నవ్వొచ్చాయి. అయితే రమగారు, మనం ఇంకొక కొత్త విషయం మాట్లాడుకోవాలి. సహజంగా పెళ్లికి ముందు మనం బ్రేకప్ పార్టీస్, బ్యాచులర్ పార్టీస్ చూసాం, కానీ పెళ్లి తర్వాత ఇప్పుడు ఈ బ్రేకప్ పార్టీస్ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఒకప్పుడు ఈ సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితమైన ఈ పార్టీలు సామాన్యుల వరకు ఎలా వచ్చేసాయి అంటారు? అదే చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు, రెండు డబ్బు అని చెప్పాను కదా, డబ్బు. ఇప్పుడు పక్కదారుల్లో డబ్బులు సంపాదించట్లేదా? ఇప్పుడు మాకు తెలిసిన విషయమే ఇది. డబ్బు కోసం ఎన్ని వెధపనులు చేస్తున్నారు, ఎన్ని అగచాట్లు పడుతున్నారు. ఇప్పుడు జెన్యూన్గా ఉన్న వాళ్ళు చేతిలోనండి రూపాయి లేక కష్టాలు పడుతున్నారు, ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళలేక, అపవిత్రమైన పనులు చేసి ఆ డబ్బుతో జీవితం గడపటం ఇష్టం లేక, డబ్బు లేక అవస్థలు పడుతున్నారు కొంతమంది. అడ్డదారుల్లో వెళ్ళిపోయి ఇంటి నిండా డబ్బులు పెట్టుకునే వాళ్ళకి ఇదిగో ఇలాంటి సందర్భాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళనే పిలవాలి, ఎందుకంటే వాళ్ళకి సపోర్టర్స్ కదా. డబ్బులు బాగా ఉండటం వల్ల వీళ్ళు ఇలాంటి పార్టీలు చేసుకోవడం. ఒకప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు ఉండేవి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండేవి, అందరి దగ్గర డబ్బు ఉండేదా చెప్పండి? మరి అలాంటప్పుడు డబ్బు ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది కదా. డబ్బు అందరి దగ్గర ఎందుకు ఉంటుందంటే ఎలా పడితే అలా సంపాదిస్తే అందరి దగ్గర ఉంటుంది. అదనమాట డబ్బు, అతి స్వేచ్ఛ, ఎవరిని లెక్క చేయకపోవటం, తర్వాత చట్టాలు. ఒకప్పుడు కూతురి కుటుంబం కావచ్చు, కాపురం సంసారం బాలేదంటే తల్లిదండ్రులు వచ్చి 4 మంచి మాటలు చెప్పి మళ్ళీ భర్త దగ్గర, అత్తమామల దగ్గర దింపి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు రివర్స్ లో తల్లిదండ్రులే విడాకులు ఇచ్చే పార్టీలు చేసుకుందాం అంటున్నారు. పైగా నా కూతురికి లేదంటే నాకు విడాకులు అయిందనే దాన్ని కూడా నామోషిగా, సిగ్గుగా ఫీల్ అయ్యేవాళ్ళు, చెప్పేవాళ్ళు కాదు. రేపు ఇంకొక తల్లిదండ్రులు అయితే ఇంకొక పిల్లకి ఎలా పెళ్లి చేయాలో, రేపు సమాజం ఏమంటుందని భయం ఉండేది. ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రులు కూడా ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారంటారు? అదే ఎంకరేజ్మెంట్. ఎందుకు నువ్వు భరించాలి, నేనే ఇన్నాళ్ళు కాపురం చేశాను, నేనే మీ అమ్మను వదిలేశాను, ఇప్పుడు ఇవాళ నిన్న వచ్చిన వాడితో నీకేంటి లెక్క, బోల్ డబ్బు ఉంది మన దగ్గర, ఇంకోటికి ఇచ్చి చేస్తాను పదా, ఇవే మాటలండి. నువ్వు ఒక తల్లి చెప్పిందండి నా ముందే, నేను స్వయంగా విన్నా. నేను కెమెరాలో చాలాసార్లు చెప్తున్నాయి మాట, నా కళ్ళతో చూడనివి, నా చెవులతో విననివి నేను చెప్పను ఎక్కడా కూడా, జరిగినవి యాజ్ ఇట్ ఈజ్గా. సమాజంలో మనం కొన్ని కోట్ల మంది ఉన్నారు, అన్నీ మనం చూడలేం, కానీ చాలా చూస్తాం మనం కదా. ఆ చాలా చూసినవే నేను చెప్తూ ఉంటాను. ఏంటంటే పెళ్ళి కాపురానికి పంపిస్తూ ఆ అమ్మాయిని తీసుకుని వచ్చింది అత్తగారింటికి. వచ్చినప్పుడు కూతురికి ఎవరైనా ఏం చెప్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్తగా ఉండు, ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు, ఆలోచించి చెయ్యి అని చెప్తారా లేదా? ఏ రోజుల్లోనూ చెప్తారు, ఎందుకంటే గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో. ఆవిడేం చెప్పింది తెలుసా, ఎవరేమనుకున్నా సరే నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్టు తిను, నీకు నచ్చినట్టు ఉండు, ఎవరి మాట వినకు. ఆ అత్తగారు మామగారు ముందే, కుటుంబ సభ్యులు అందరి ముందే ఆవిడ అతి ధైర్యంగా చెప్పింది. దీనికి కామెంట్ ఏంటి చెప్పండి? అంటే తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. అవును. ఏంటంటే మా టైంలో మేము నోరు మూసుకుని పడున్నాము, మీరు ఉండకండి అంటే ఎప్పుడు చెప్పాలి అలాంటి మాటలు?
ఏదన్నా ఒక అన్యాయం జరిగినప్పుడు, జీవితం తప్పుదారిలో వెళుతున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన మాటల్ని మొదటి కాలు పెట్టేటప్పుడు అత్తగారింట్లో నువ్వు చెప్తావా? అంటే మరి ఇండైరెక్ట్గా తల్లి ప్రభావం ఎంత ఉంది, అక్కడైనా చెడు జరిగితే దానికి కారణం తల్లే కదా. అంటే ఒకవేళ పోతే గీతే కూతురు కాపురం ఆ తల్లి వల్లే రిఫ్లెక్షన్ ఉంటుందా లేదా మీరు చెప్పండి. ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ స్వభావంతోనే, ఆ మెంటాలిటీ, ఆ ఆలోచనలతోనే ఈ అమ్మాయి ప్రతి అడుగు వేసి తీస్తుందిగా, ప్రతి మాట మాట్లాడుతుంది కదా. మరి అప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మధ్యన ఏదన్నా జరిగి డివోర్స్ అయ్యిందే అనుకోండి, మరి ఇప్పుడు దానికి కారణం ఎక్కడికెళ్ళి వెతకాలి, ఎక్కడికెళ్ళి ఆగాలి మనం? అదే కదా. అవును. మరి తల్లులకి ఎందుకండి కోపం? నా కళ్ళ ముందు జరిగిన విన్నవే నేను చెప్తుంటా. ఎందుకు కాదు అంటారు మరి జనాలు. అవును. పోనీ అందరూ కాదు, అలా అనేవాళ్ళన్నా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి, ఒప్పుకోవాల్సిందే. మీరు నేర్పుతున్నారా నేర్పట్లేదా, మీ అంతరాత్మలే సాక్షులు. ప్రతి మనిషికి అంతరాత్మ ఒక పెద్ద కోర్టు. అక్కడ దాని ముందు మీరు చెప్పుకోండి. బయట కోర్టుల్లో మనుషుల ముందు, చుట్టాల దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవడం కాదు. మీ అంతరాత్మ అనేటువంటి కోర్టులో నువ్వు ఏమన్నావు, నువ్వు ఏం మాట్లాడావు, నువ్వు ఎటువంటి సలహా ఇచ్చావు, నువ్వు ఎటు నడుస్తున్నావు, అది నువ్వు చెప్పుకో నీ కోర్టులో. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పుకుంటే జీవితం సజావుగా వెళ్ళిపోతుంది. నాది, నా కుటుంబాన్ని కూడా అని ప్రతి స్త్రీ అనుకోవాలి, ప్రతి మనిషి అనుకోవాలి, ఆడైనా మగైనా. అక్కడ చెప్పుకోగలగాలి. ఎందుకంటే మనకి కళలు వస్తాయి, బ్యాడ్ కళలు. ఎందుకు మనం పగలో ఏదన్నా ఒక చెడ్డ పని చేస్తే అంతరాత్మ ఒప్పుకోదు, దాని రిఫ్లెక్షన్స్ కళల్లో పడతాయి. పీడకళలు అంటారు కదా, అవి అలా అనమాట. కాబట్టి ఇదంతా కూడా తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ వల్ల కూడా పిల్లలు అలా అవుతున్నారు. మీ అమ్మనే నేను వదిలేశానమ్మా, నువ్వెందుకు భరించాలి, ఆ కాలంలో పెళ్లి చేసుకున్న వాడిని నేనే, తేడా వస్తే మీ అమ్మను వదిలేశాను, నువ్వు ఇప్పుడు నిన్నగా మొన్న చేసుకున్నావు, నీకెందుకు వాడితో వచ్చే ఇంకోటి నుంచి పెళ్లి చేస్తా. ఇప్పుడు వాడు చేసుకుంటాడు ఇంకో దాన్ని, ఎందుకంటే చట్టాలు వచ్చేసినాయి ఆ రకంగా. ఇంకోటి ఏంటంటే విడాకులు తీసుకున్నాక పెళ్లి చేసుకోవచ్చు అని కూడా అంటారు. కానీ పాతకాలంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకో పెళ్ళి అంటే ముక్కు మీద వేసుకునేవారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇప్పుడు ఇలా అయిపోయింది. మరి కారణం అతి స్వేచ్ఛ, చట్టాలు, చేతినిండా డబ్బు, ఎవరిని లెక్క చేయంతనం. ఈ 4 కారణాలండి. వీటి వల్ల పేరెంట్స్ అలా అయిపోతున్నారు, పిల్లల్ని అదే దారిలో తీసుకెళ్తున్నారు. అవును. ఇప్పుడు పెద్దవాళ్ళు అలా చేసినప్పుడు పిల్లలకి వాళ్ళు మార్గదర్శనం అయినప్పుడు అదే కరెక్ట్ అనుకుంటారు కదా. అలా చెప్పకూడదు కదా. మరి ఇదన్నమాట. ఈరోజు మన జీవితంలో జరిగింది రాత్రికి కళల రూపంలో, పీడకళల రూపంలో వస్తుంది అన్నారు కదా, నిజమే. ఈరోజు ఈ పెళ్లి బ్రేకప్ అయిపోయింది, పార్టీ చేసుకున్నారు, మరి నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ ఇంకో పెళ్లికి వెళ్లాల్సిందే. దీని ప్రభావం దాని మీద పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభావం ఒక్కటే కాదు, నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేవు. మనుషులు అన్న తర్వాత ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి ప్రతి మనిషిలో. ముందు భార్యలోనో ముందు భర్తలోనో అన్ని మైనస్లే, కానీ కొన్ని ప్లస్లు ఉంటాయి, నువ్వు వెతుక్కోలేదు. మరి ఇక రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళల్లో ఉండవా మైనస్లు? పోనీ అన్ని ప్లస్లే నువ్వు కోరుకుంటావు, నీ దగ్గర అన్ని ప్లస్లు ఉన్నాయా? మరి ఆ అమ్మాయి కూడా కోరుకుంటుంది కదా. అది ప్లస్లు మైనస్లు అన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి ఆ జీవితాల్లో. నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఇంకో దగ్గర అవ్వలేవు. అవును. మొత్తానికి ఇప్పుడు మనం చెప్పుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకటి వేరే కంట్రీలో జరిగితే ఇంకొకటి జార్ఖండ్లో, హర్యానాలో జరిగింది. మన దగ్గరికి లక్కీగా ఇలాంటి సంస్కృతి ఇంకా విస్తరించకపోవడం మాత్రం మనం సంతోషపడాల్సిన విషయం. ఈరోజు ఈ పెళ్లిని, ఈ బ్రేకప్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా భవిష్యత్ గురించి మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇలాంటి వాటిని సెలబ్రేట్ చేసుకొని అందరికీ హంగామాగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఇదంతా కూడా ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. థ్యాంక్ యూ రజనీ గారు.